కొన్ని బహిరంగంగా టీవీ ఛానల్స్‌లో జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా కలర్ పుస్తకాల ప్రదర్శన గూడా చేసేస్తున్నారు ఆయా పార్టీల నాయకులు. అవును. డిస్కషన్ మధ్యలో అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఒక డిస్కషన్‌లో పాల్గొంటూ ఈ అరెస్టుల గొడవ అంటే కొడాలి నాని ఇవి వచ్చిన సందర్భంలో ఆయన బుక్ తీసి ప్రదర్శించాడు. ఈ పరిస్థితికి తీసుకెళ్ళొద్దు అని. అలాగే ఇక్కడ పింక్ బుక్ అంటున్నారు. ఇదొక పంచాయతీ. అంటే పుస్తకాల్లో మేము లిస్టులు రాస్తున్నాం. అంటే బ్లూ పార్టీ అని దానికి ఒక బ్రాండ్ ఉంది వైసీపీకి. అది బ్లూ పార్టీ అని, ఇదేమో రెడ్ పార్టీ అని, ఏది టీడీపీ. టీడీపీ కల్చర్ ఏమిటి? అది ఎక్కడి నుంచి పుట్టింది? దానికి రెడ్ బుక్ అంటే ఒక వార్నింగ్ సింబల్‌గా మాట్లాడాడాయన లోకేష్ ఆ రోజున. మేము ఇవన్నీ రాసుకుంటున్నామని. ఇలా రాసుకుంటూ పోతే ఇప్పుడు ఆ మాట వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఈరోజు కాకపోతే రేపో, లేకపోతే 2 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చినప్పుడు అనే మాట ప్రస్తావించాడాయన. ఏది ఈయన అరెస్టు నేపథ్యంలోనే. ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే గారి అరెస్టు నేపథ్యంలోనే, ఈ వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలోనే మాట్లాడాడాయన. రెండోది ఈయన ఆయనకు వాళ్ళకి అసోసియేట్ మెంబర్. అసోసియేట్ మెంబర్ తప్ప ఇన్సైడర్ కాదు. కాబట్టి రకరకాల పద్ధతుల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం వైపు నుంచి విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఎంత ధైర్యం ఉంటే ఇప్పుడు ఆ కేసు ఎవరైతే పెట్టారో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం జరిగింది అనేది కదా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్టు. అతన్ని అంటే ఇప్పటికీ మా రాజ్యమే నడుస్తోంది అన్న పద్ధతిలో అతను ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తాడు. కాబట్టి అతని మీద ఇంకొంచెం సీరియస్‌గానే కేసులు పెట్టాలి అన్న టోన్‌లో మాట్లాడుతున్నారు. రెండోది ఈ కేసు సరిపోదని కూడా మాట్లాడుతున్నారు. ఏది బయట డిస్కషన్స్‌లోకి వచ్చినోళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కక్ష సాధింపు జరిగి తీరాలి, గుడివాడ వెళ్ళాలి, కొడాలి నానిని పట్టుకోవాలి, రోజాని వీళ్ళందరినీ, రోజాని మాత్రమే కాదు అంబటి రాంబాబుని వీళ్ళందరినీ పట్టుకొచ్చి లైన్‌లో నిలబెట్టాలి అన్న పద్ధతిలో అంటే ఇప్పటిదాకా చాలా లూజ్‌గా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం అనే అభిప్రాయం బలంగా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ మీద కేసులు నడపాల్సిందే, వీళ్ళని అరెస్టులు చేయాల్సిందే. ఇదంతా అంటే ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది అనుకోనక్కర్లేదని రీజన్ కూడా చెప్తున్నారు. అంటే ఎలక్షన్ మూడ్‌లో అప్పటికి ప్రభుత్వ పరిపాలన కొంతకాలం నడిచి ఉండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోగుపడి, ఆ పోగుపడినటువంటి ఓటుని ప్రొవోక్ చేసే పద్ధతిలో అరెస్టులు అప్పుడు తప్పు తప్ప, ఇప్పుడు అరెస్టులు చేయటం సబబే. ఇది హీరాయిక్‌గా ఉంటుంది. మనం రివెంజ్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి రాజకీయాల్లో. దెబ్బకి దెబ్బ చెప్పకపోతే వీళ్ళు కంట్రోల్ అవుతారా, మాట వింటారా అన్న టోన్‌లో మాట్లాడేస్తున్నారు. అంటే కక్ష సాధింపు ప్రోగ్రామే. కక్ష సాధింపు ప్రోగ్రామ్ చాలా నిస్సిగ్గుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేస్తున్నారండి. ఇది డెమోక్రసీ అని చెప్తున్నారు పైగా. ఇది డెమోక్రసీ అని చెప్తున్నారు. తర్వాత రఘురామకృష్ణరాజు మీద దాడి చేసినటువంటి ఓ ప్రైవేట్ వ్యక్తి అరెస్టు. ఇలాంటివి ఇప్పుడే కదలిక మొదలైంది. ఈ కదలిక మొదలైంది. దీని రూట్స్ జగన్ దాకా వెడితే బాగుంటుంది. దాకా వీళ్ళ ఆకాంక్షలున్నాయి. ఆకాంక్షలు ఉండటమే కాదు, నిజానికి ఆ మధ్య కాలంలో లోకేష్‌కి పదవి ఇవ్వాలి అనే డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీని మోస్తున్నటువంటి కొన్ని పేపర్లు రాసేసినాయి. ఆంధ్రజ్యోతి రాసేసింది. రాసేయటం వెనకాల ప్రోగ్రామ్ కూడా ఇదే. అంటే ఏపీలో కేసులు పెడతారు తప్ప అరెస్టులు జరగవు అని వెటకారంగా కూడా మాట్లాడేశారు వారు. ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి. సో, ఈ ధోరణి ఉంది. అందుకని వాళ్ళు చాలా సంబరాలు చేసుకుంటున్నారు నిజానికి. వల్లభనేని వంశీ అరెస్టు, ఆయన వ్యవహరించిన తీరు, అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా సెలబ్రేటివ్ టోన్‌లోనే ఉన్నాడాయన. మరింతగా అంటే ఇది చాలదు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి మాత్రమే కాదు, ఇంకా అనేక అక్రమాలు జరిగినాయి. అంటే ఆయనతో తెలుగుదేశం పార్టీని వీడి రాలేదని ఒక ముస్లిం ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక లీడర్ అతన్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడు అనేది కూడా ఒకటి బయటకు తవ్వారు. ఇప్పుడు చాలా తవ్వుతున్నారు. ఈ తవ్వకాల ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది. వల్లభనేని వంశీ నేపథ్యంలో ఆయన మీద ఇంకా పెట్టాల్సినటువంటి కేసులు. తెలుగుదేశం పార్టీని వీడి నాతో రారా మీరు అని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, అధికారులని రెచ్చగొట్టి, కొంతమంది అంటే గతంలో ఏదో పద్ధతిలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి భూమి పొందిన వారిని
ఆ భూములు తిరిగి వెనక్కి తీసుకోమని ప్రభుత్వాన్ని ప్రొవోక్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.